జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం. యువపథం. మన రాష్ట్ర జనాభా చూస్తే 8 కోట్లు ఉంటే దాంట్లో 18 నుంచి 30 ఏళ్ళు ఉండే వాళ్ళు అంటే నిజమైన యువత 25%. కాబట్టి ఏ సమాజంలోనైనా కూడా యువత అనేది ఒక మానవ వనరులు. దాన్ని తీర్చిదిద్ది సక్రమ మార్గంలో నడిపిస్తే దిశానిర్దేశంతో అప్పుడు వాళ్ళు రాష్ట్రానికి దేశానికి ఒక సంపదగా తయారవుతారు. పార్టీలకు రాజకీయాలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మీ దగ్గరికి మీకోసం తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. యువపథం యువత 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 యువపథం యువత 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 దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చేసి కొట్టు నీ లైఫ్ దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చేసి కొట్టు యువకులంతా ఒక లక్ష్యం వైపు ఉండాలి. ఆ లక్ష్యాన్ని ప్రభుత్వాన్ని చేసుకోవాలి. మనమంతా యువకులంతా ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చదువుకుంటున్నాము. మన ముందు జరుగుతున్నట్టు అవినీతిని అరికట్టాలంటే మనం ముందుకు రావాలి. అవినీతి మీద పోరాటం చేయండి. ఏ అంతమాత్రం చేయలేమా మనం? సమాజంలో ఎవరన్నా అవినీతి పరులు ఉంటే వాడి దగ్గర డబ్బున్నా కూడా దానికి ఒక గ్లామర్ అని చెప్పి పోయి లొంగిపోవడం కూడా కరెక్ట్ కాదు. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా మనమే ఆ మానవులం మనదంతా మనిషి కులం మానవ సంబంధాలే మన గడపు బలం అన్నాడు కవిచలం. భవిష్యత్తును నాశనం చేస్తున్న ఖైదీలకు మాత్రం 45 రూపాయలు ఇచ్చి పోషిస్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు 17 రూపాయలు ఇచ్చు ఈరోజు పోషిస్తున్నటువంటి సందర్భం ఈరోజు విద్యార్థులకు ఉంది. కొన్ని వేల కోట్లు ఈరోజు మన దేశంలో స్కామ్స్ జరుగుతున్నాయి. వీటిపైన ఏ యువత కూడా చొరవ చూపడం లేదు. స్విస్ బ్యాంక్ లో 2 లక్షల కోట్లు ఉన్నాయి. వీళ్ళందరూ అవినీతి చేసిపోతూ ఉంటే మనం క్షమిస్తున్నాం. కాబట్టి ఆ డబ్బు మనకు తిరిగి వస్తే ఆ డబ్బుతోటి పరిశ్రమలు పెట్టి మళ్ళీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించవచ్చు అంటుంది. తను కూడా అదే మాట్లాడింది. ఇటువంటి స్కామ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఎవరో ఇండివిజువల్ గా తీసుకెళ్తున్న మనీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు ఇస్తే పరిశ్రమలు పెడితే అందరికీ ఉద్యోగాలు ఇస్తాయని చెప్తుంది. మనం ఒక మంచి నాయకుని ఎన్నుకొని మనం ఓటేసేటప్పుడు ఏ ఒక్కరు కూడా ఇది జాగ్రత్తగా గమనించవలసిన విషయం. మనం డబ్బు తీసుకుని ఓటేస్తే అది అమ్ముకున్నట్టు అవుతుంది. మన ఓటుకి విలువ లేకుండా అవుతుంది. ఆ డబ్బుని అరికట్టి మనం ఓటేసినప్పుడు మనకు అడిగే ధైర్యం వస్తుంది, ప్రశ్నించే అధికారం కూడా మనకు వస్తుందని సగర్వంగా చెప్తాను. యువత నిద్రపోతోంది. రాజకీయ నాయకులు దోచుకు తింటున్నారు. మరి దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉంటుంది అంటున్నారు. విద్యార్థులేమో రాజకీయాలకు ఆమడి దూరంలో ఉన్నారు. రాజకీయ నాయకులు మాత్రం వారి వారసత్వాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇదేంటి అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేకపోవటం వల్ల మన రాష్ట్రానికి పడిపోయింది. భూములేమో కేటాయించారు, పెట్టుబడులేమో 10% పెట్టారు, ఉద్యోగాలేమో 10% వచ్చాయి. మిగిలిన 90% ఏమైనట్టు ఆ భూములు కొట్టేశారు. ఇది కూడా ఒక అవినీతి. కాబట్టి దీనివల్ల యువత భవిష్యత్తు అంధకారంలో పోతుంది. కాబట్టి ఇటువంటి విషయాల మీద మన అందరం చర్చ చేయడమే కాదు, ఈ మీటింగ్ తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా సరిదిద్దుకొని మన భవిష్యత్తు కాపాడుకోవాలో కూడా మాట్లాడాలి.
యువపథం 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 వందే యువపథం కోరికలే గుర్రాలు గుర్రాలు ఇది పాత మాట కోరికలే ఫ్లైట్లు రాకెట్లు ఇది కొత్త మాట ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కర్లో పెట్టు నీ మనసుని జోకర్ అవుతావు సుమ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కాస్ట్లీ లైఫ్ మోస్ట్లీ నైఫ్ మామా వందే యువపథం వందే యువపథం వందే యువపథం. యువపథం అనేది ఒకప్పుడు స్వామి వివేకానంద మేలుకో నీ లక్ష్యాన్ని చేరుకో నీ దేశ జాతి గురించి నీ దేశ అభివృద్ధి గురించి ఆలోచించు అనేటువంటి మాట ఈరోజు ఈ యువపథం చూస్తే గుర్తుకొస్తుంది. మనం మేల్కోవాల్సిన అవసరం చాలా ఉంది. స్విస్ బ్యాంక్ లో కొన్ని లక్షల కోట్లు మూలుగుతున్నాయండి. అవి తీయండి బయటికి. అవి తీస్తే భారతదేశ జనాభా ప్రపంచ బ్యాంక్ తో చేసిన అప్పు తీరిపోయి ఒక్కొక్క భారతీయ పౌరుడికి 23,500 రూపాయలు వస్తుందండి సగటున. రైతుకు అప్పు అనేదే ఉండదు, యువతకు నిరుద్యోగం అన్నదే ఉండదండి. అప్పుడు ఆ డబ్బుని తీసి పరిశ్రమలు పెడితే మన దేశం ఎంతో ఉన్నత స్థాయికి దిగిపోతుంది. అప్పుడు ప్రపంచంలో #1 స్థానం ఇండియా అవుతుందండి. అప్పట్లో ఎంత బాగా చదివినా ఎంత మంచి పర్సెంటేజ్ ఉన్నా గవర్నమెంట్ జాబ్స్ మాత్రం ఓసీ వాళ్ళకి రావు, ఎందుకంటే రిజర్వేషన్స్. కానీ మీరు యువత కరప్షన్ ఎందుకు స్టాప్ చేయట్లేదు? ఒకటి, ఏ నాయకుడైతే ఉద్యోగాలు ఇప్పించగలడో అతనికి ఓటేయండి. రెండోది ఏమనింది, యూత్కి రిజర్వేషన్ కావాలి పాలిటిక్స్ లో, అది డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా నాకు ఎక్కడ అవకాశం దొరికినా యువపథం ప్లాట్ఫామ్ మీద నేను తప్పకుండా మాట్లాడుతాను. దొంగ ఒకడు మీకు ఉద్యోగాలు ఇప్పించగలడు. ఆ రెండిట్లో తేడా మీరు చెప్పలేకపోతే మీకు ఓటు హక్కు ఉండకూడదు. మన ఉద్యోగ అవకాశాలను మనమే కల్పించుకోవాలి. ఎలా కల్పించుకోవాలంటే ఈ అసమర్థ ప్రభుత్వానికి కాకుండా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే ప్రభుత్వానికి మీరు పోరాడాలి. ఉద్యోగాలు రాను రాను తక్కువైపోతాయి, ప్రైవేట్ ఉద్యోగాలే పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగాలు రావాలంటే ఉండాలి, పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు ఉండాలంటే కరెంట్ ఉండాలి. ఇటువంటి అన్ని సమకూర్చగలిగే ప్రభుత్వం నాయకుడిని ఎన్నుకుంటే అప్పుడు మన రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది. మొట్టమొదటిసారిగా మీ ఇంట్లో ఓటు హక్కు ఉన్నది మీ తల్లిదండ్రులకు. తల్లిదండ్రులని సరైన పద్ధతిలో సరైన గవర్నమెంట్ ను గాని అడ్మినిస్ట్రేషన్ చేయగల వ్యక్తుల్ని గాని సరైన ఓటు వేసి ఎన్నుకోవని చెప్పండి. తర్వాత మీ వయసు 18-20 సంవత్సరాల వద్దకే మీరు కూడా ఓటర్ గా గుర్తింపు చెందుతారు సొసైటీలో. తర్వాత మీ చుట్టూ ఉన్న విద్యార్థుల్ని గాని తెలియని వాళ్ళకి గాని ఎడ్యుకేట్ చేసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. రిజర్వేషన్లు కూడా యూత్ ని వెనకేస్తున్నాయండి. ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక 10 ఏళ్ళు పెడితే అంటే బలహీన వర్గాలని పైకి వస్తారనే ఉద్దేశంతో పెట్టారండి. కానీ రాగానే మన రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం దాన్ని పెంచుతూ పోతున్నారు. ఇంతకుముందు బ్లాక్ మనీ కూడా మనకు ముఖ్యమే. బ్లాక్ మనీ కూడా మన దేశానికి రావాలి. బ్లాక్ మనీ మన దేశానికి వస్తే మనకి తిప్పలు ఉండవు అని నా అభిప్రాయం. ఈ యువతకంతా కూడా ఒక సన్మార్గంలో నడిపించి వాళ్లను తీర్చిదిద్ది మంచి పౌరులుగా తయారు చేసి రాష్ట్రాభివృద్ధిని దేశాభివృద్ధిని చేసి మీ భవిష్యత్తు కూడా బాగుండాలంటే మీ భవిష్యత్తుని మీ చేతుల్లోకి తీసుకోవాలి, మీ కంట్రోల్లోకి తీసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి సమస్యలు, వాటికి పరిష్కారాలు మీతోటి చర్చింపేదానికి చేపట్టిన కార్యక్రమం యువపథం.